హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాత్రూమ్స్ అయినా లెటిన్స్ అయినా మనకి కడిగినప్పుడు ఎంత నీట్గా ఉంటుందో ఆ విధంగానే వారం 10 రోజులైనా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా నీట్గా ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే బాత్రూమ్ కడిగేదానికి, లెట్రిన్ కడిగేదానికి ప్రొడక్ట్స్ అయితే చాలా వచ్చాయి. కానీ ముందు కాలంలో ఓన్లీ బీషింగ్ లేదంటే యాసిడ్తో పోసి కడుక్కొని క్లీన్ చేసుకునేవాళ్ళండి బాత్రూమ్స్ కానీ లెట్రిన్స్ కానీ. ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినా నేను మాత్రము ఒకే లిక్విడ్తోనే లెట్రిన్ బాత్రూమ్ అనేది ఈ విధంగా అద్దంలాగా ఆ వారం 10 రోజులైనా శుభ్రంగా స్మెల్ అనేది, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండేట్టుగా నేను ఒకే లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటానండి. ఈ ఇంట్లోకి మేము రాకముందుగా వేరే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళైతే బాత్రూమ్స్ కడుక్కున్నారో లేదో తెలియదు కానీ చాలా గలీజ్ చేసి పెట్టేశారండి. మేము ఈ ఇంట్లోకి వచ్చిన రోజు ఆ బాత్రూమ్ నాకు నచ్చక 2 బాటిల్ యాసిడ్ తెచ్చిపోసి కడుక్కున్నానండి. అయినా కూడా బండలు అనేది క్లీన్ కాలేదు. తర్వాత ఈ లిక్విడ్ అనేది నేను లెట్రిన్ కడిగేదానికి తెచ్చుకున్నానండి. ఇంకా బాత్రూమ్ కడిగేదానికి కూడా వేరేది ఎక్కడ తెచ్చేదనేసి ఈ లిక్విడ్తోనే కడుగుతూ ఉండంగా బండలు అనేది చాలా క్లీన్గా అద్దంలాగా మెరుస్తూ వచ్చేసాయండి. నేను మామూలుగా వారంలో సోమవారము బేస్తవారము బాత్రూమ్ అనేది క్లీన్ చేసుకుంటానండి. వీడియో మీకు చూపించాలని నేను 15 రోజులు అయిందండి ఈ బాత్రూమ్ అనేది కడిగి ఎంత గలీజ్ ఉందో చూడండి. నేను ఈ బాత్రూమ్స్ దేంతో క్లీన్ చేసుకుంటానంటే హార్పిక్ అండి. ఈ లెట్రిన్ కడిగే హార్పిక్తోనే నేను బాత్రూమ్ కూడా నీట్గా తెల్లగా మెరుస్తూ ఉండేట్టుగా ఈ హార్పిక్తోనే క్లీన్ చేసుకుంటానండి. నేను ఈ విధంగా హార్పిక్ అనేది బండల మీద పోయేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా చీపిరితో 1 నిమిషం 2 నిమిషాల పాటు ఈ విధంగా రుద్దుకున్నామంటే ఎంతటి బ్యాడ్ స్మెల్ అయినా, ఎంత డస్ట్ ఉన్నా, ఎంత మురికున్నా నీట్గా క్లీన్ చేసేస్తుందండి. నేను ఓన్లీ ఈ బాత్రూమ్ బండలు లెట్రినే రుద్దుకుంటూ ఈ విధంగా వారంలో 2 మాటలు క్లీన్ చేసుకుంటానండి. ఈ చుట్టూ గోడలు మాత్రం ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తాను. దాని మీద మాత్రం డస్ట్ అట్లే ఉంది చూడండి. ఆ చుట్టూ గోడలు కూడా ఇంకొక వీడియోలో క్లీన్గా చూపిస్తాను నేను. ఒకే వీడియో అయితే లెంత్ అయిపోతుందని ఓన్లీ బండలు, బాత్రూమ్ బండలు, లెట్రిన్ అనేది క్లీన్ చేసి నేను ఈ వీడియోలో పెడుతున్నాను. చూపించిన లిక్విడ్స్ అన్నీ కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఈ ఒక్క లిక్విడ్తోనే నేను ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకున్నానో మీకు కనిపిస్తుంది కదా అండి లైవ్లోనే. మనకి హార్పిక్ లిక్విడ్లోనే మంచి ఇప్పుడు ఫ్లేవర్స్ కూడా వచ్చున్నాయండి. మంచి స్మెల్ వచ్చే ఫ్లేవర్స్ కూడా వచ్చున్నాయి. మీకు నచ్చిన ఫ్లేవర్లో కొనుక్కొని ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కనిపిస్తున్న పీట పైన నేను ఆ లిక్విడ్స్, మనం వాడుకునే సోప్ అంతా నేను దాని మీదనే పెట్టుకొని ఉన్నానండి. కొంచెం ఇరికైపోయిందని చిన్న స్టాండ్ ఒకటి తెచ్చి పైన కొట్టి దాని మీద పెట్టేశాను. ఆ పీటను కూడా ఈ లిక్విడ్ పోసి నీట్గా క్లీన్గా ఆ చీపురుతో అయితే కడిగి క్లీన్ చేసేసాను చూడండి. మనం 2 నిమిషాలు టైం కేటాయించి ఆ హార్పిక్ లిక్విడ్ అనేది పోసే విధంగా మనము బాత్రూమ్స్ అనేది క్లీన్ చేసుకున్నామంటే వారం పాటైనా సరే నీట్గా మనం కడిగినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా శుభ్రంగా ఉంటాయి బాత్రూమ్స్. మీరు బాత్రూమ్స్ ఎన్ని రోజులకు ఒకసారి కడుక్కుంటారు, ఏ లిక్విడ్స్ కడుక్కుంటారు అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో తీసి పెట్టానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.